Hello friends. Today మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రివార్డ్. ఎక్స్ట్రూడ్ క్లాస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండ్ ఎక్స్ట్రూడ్ ఒక చిన్న టాపిక్ మిగిలింది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం. ఇప్పుడు రివాల్వ్ గురించి డిస్కస్ చేద్దాం. రివాల్వ్, సెలెక్ట్ ప్లేన్ అండ్ రివాల్వ్ వచ్చేసి కండిషన్స్ కూడా సేమ్ అండి. లైక్ ఎలా అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 3 కండిషన్స్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా కండిషన్స్ 1 or 2 ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అదేంటంటే సెంటర్ లైన్ కంపల్సరీ ఉండాలి. సెంటర్ లైన్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్న ఈ సెంటర్ లైన్, ఇది 3D సెంటర్ లైన్ అండ్ ఇక్కడ కూడా ఒక సెంటర్ లైన్ ఉంటుంది. ఇది 2D సెంటర్ లైన్. 2D సెంటర్ లైన్ అనేది యూజ్ చేయకూడదు, ఇది రివాల్వ్ వర్కౌట్ అవ్వదు. ఎందుకోసం అంటే మనకు సెంటర్ లైన్ అనేది 3D మాత్రమే యూజ్ చేయాలి. 2D సెంటర్ లైన్ అనేది కేవలం స్కెచెస్ వరకు మాత్రమే, 3D పార్ట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సెంటర్ లైన్లో ఈ సెంటర్ లైన్ మాత్రం యూజ్ చేయండి. ఇది ప్లేస్ చేయండి, ఎలా అయినా ప్లేస్ చేయవచ్చు. లైక్ అది హారిజాంటల్, వర్టికల్, ఇంక్లినేషన్ ఎలా అయినా సరే ప్లేస్ చేయవచ్చు, మీ ఇష్టం. అది దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, అండ్ ప్లేస్ చేసిన తర్వాత మిడిల్ మౌస్ చేస్తే ఎగ్జిట్ అవుతుంది, యూ నో దట్. అండ్ ఇప్పుడు ఒక స్కెచ్ అనేది క్రియేట్ చేయండి. ఈ స్కెచ్ అనేది సేమ్ ఇందాక మనం ఎక్స్ట్రూడ్కి అయితే ఏదైతే కండిషన్స్ ఫాలో అవ్వాలని చెప్పుకున్నామో అవే కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఈ స్కెచర్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, అంటే 3 కండిషన్స్ మనం ఏవైతే మనం డిస్కస్ చేసామో ఆ కండిషన్స్ అన్నిటిని ఇక్కడ చూపించాలి. ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ డైమెన్షన్స్ అనేవి ఒకేసారి డయామీటర్స్ తీసుకుంటుంది రివాల్వ్కి. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఎక్స్ట్రాలో తీసుకుంటేనేమో లెంత్ తీసుకుంటుంది, ఇక్కడేమో సెంటర్ లైన్ నుంచి మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందని చూపిస్తుంది. ఓకే, సో ఇది అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంతా 3 కండిషన్స్ ఫాలో అవుతుంది, మీకు అర్థమైపోయింది ఎందుకంటే ఏరియా ఫిల్ అయిపోయింది కాబట్టి. తర్వాత ఓకే చేసేయండి. ఇది 360 degreesలో మనకు ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఇందాక మనము ఎక్స్ట్రూడ్లో మనం ఇచ్చిందేమో లెంత్, ఇక్కడ మనం యాంగిల్ ఇస్తాం. ఓన్లీ 100 degrees కావాలి నాకు, లేదంటే 360 యాంగిల్లో కావాలి, లేదు 180, మీ ఇష్టం, ఎంతైనా సరే మెన్షన్ చేయవచ్చు. ఓకే, అండ్ నెగిటివ్ డైరెక్షన్ అంటే రివర్స్, ఆపోజిట్ డైరెక్షన్లో. ఓకే, అండ్ చాలామందికి డౌట్ వచ్చిండొచ్చు, లైక్ ఎందుకు హోల్ వచ్చింది, మధ్యలో హోల్ ఎందుకు వచ్చింది, ఓకే, అండ్ కింద హోల్ ఎందుకు వచ్చింది. ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్లేస్మెంట్, ఎడిట్, మళ్ళీ స్కెచర్లోకి వచ్చాము. ఎప్పుడైనా సరే సెంటర్ లైన్ నుంచి మన స్కెచర్కి ఎంతైతే డిస్టెన్స్ మెన్షన్ చేస్తామో, ఓకే, ఎంతైతే డిస్టెన్స్ మెన్షన్ చేస్తామో ఆ డిస్టెన్స్ అనేది హోల్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, అండ్ ఎక్కడెక్కడైతే ఏరియా ఫిల్ అయిపోయి ఉంటుందో ఆ ఏరియా మొత్తం సాలిడ్ పార్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇదే స్కెచర్ నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఆన్ ద లైన్కి అటాచ్ చేసి ఓకే చేశాను. బట్ ఇప్పుడు ఇది ఓవర్లాప్ అవుతుంది కదా, సో రిమూవ్ ఇట్. అండ్ ఫ్రెండ్స్ కంగారు పడకండి, ఇది క్రియో 3.0, జస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను. సేమ్ రిమైనింగ్ ఇంతవరకు చెప్పిన క్లాస్ అంతా యాస్టేజ్ ఇందులో ప్రాక్టీస్ చేసుకోండి. దేంట్లో క్రియో 2లో క్రియో 3కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఆన్ ద లైన్ పెట్టేశాను. ఇప్పుడు ఓకే చేయండి. పైన వచ్చి హోల్ క్లోజ్ అయిపోయింది, కింద మాత్రం అలా ఉంది. ఎందుకు అంటే కింద మనకి స్కెచర్ అనే డిస్టెన్స్ అనేది సేమ్ అదే మెన్షన్ చేసి చేయలేదు కాబట్టి. ఓకే, సో ఎప్పుడైతే సెంటర్ లైన్ నుంచి మనకు స్కెచర్కి ఎంతైతే డిస్టెన్స్ మెన్షన్ చేస్తామో ఆ డిస్టెన్స్ అనేది హోల్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, అండ్ ఇదేమో కంప్లీట్ డయామీటర్ తీసుకుంటుంది. ఓకే, 500 డయామీటర్, అంటే మీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క డయామీటర్ కంప్లీట్ 500. ఇక్కడ స్కెచెస్కి వన్ సైడ్కి ఉన్న డైమెన్షన్స్ అన్నీ కూడా హైట్స్ అవన్నీ సింగిల్ సైడ్ కింద వస్తుంది. ఓకే, అండ్ మీకు తెలుసు ఇది, మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే అన్ని డైమెన్షన్స్ మనం మెన్షన్ చేసుకొని ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది, నేను ఒకవేళ స్కెచర్ అనేది సెంటర్ లైన్ నుంచి డబుల్ సైడ్ క్రియేట్ చేశాను ఇలా. ఈ స్కెచర్ మర్చిపోండి, రెడీ చేస్తున్నాను. ఈ స్కెచర్ అని ఇలా క్రియేట్ చేస్తాను. ఇది ఇలా క్రియేట్ చేస్తే మనకు ఒకవేళ వర్కౌట్ అవుతుందా, క్లిక్ చేసి చూడండి. అవుట్లేదు, ఎందుకంటే ఇంకో కండిషన్ ఎక్స్ట్రా అవుతుంది. ఏంటంటే మనం గీసిన స్కెచర్ అనేది ఈ సెంటర్ లైన్కి ఎట్ ఎనీ వన్ సైడ్ ఉండాలి. ఎట్ ఎనీ వన్ సైడ్ అంటే అది ఎయిదర్ లెఫ్ట్ సైడ్, మీకు ఎడమ సైడ్, లేకపోతే కుడి సైడ్, లేకపోతే పైన, లేకపోతే కింద. ఒకవేళ హారిజాంటల్ స్కెచర్ సెంటర్ లైన్ యూజ్ చేస్తుంటే అయితే పైన లేకపోతే కింద, అలా మాత్రమే ఉండాలి. అంటే సెంటర్ లైన్ దాటుకొని అవతల ఎండ్కి వెళ్ళకూడదు. సో ఇప్పుడు అవుతుంది. మరి మీకు ఇందాక డౌట్ వచ్చిండొచ్చు, మరి సెంటర్ లైన్ పైన స్కెచర్ ఉంటే కూడా వస్తుందా రాదా. ఇందాక మనం గీసాం కదా, ఆన్ ద లైన్ ఎగ్జాక్ట్గా ఉంటే వస్తుంది, బట్ ఆన్ ద లైన్ ఎగ్జాక్ట్గా ఉండాలి. సో నేను ఇలా డ్రాగ్ చేసి వదిలేసాను, అది ఎగ్జాక్ట్గా ఉందో లేదో తెలియదు, కొంచెం గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు కన్స్టెంట్స్ కమాండ్ చెప్పినప్పుడు మీకు చెప్పాను. దానికోసం మీరు ఏమి చేయాలంటే కోఇన్సిడెంట్ ఆప్షన్ ఉంటుంది, కన్స్టెంట్లో చెప్పాను నేను ఆ ఆప్షన్. మీరు కావాలంటే ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి చూడండి, కోఇన్సిడెంట్ కమాండ్ ఉంటుంది.
సో ఆ కమాండ్ యూజ్ చేస్తే విల్ గెట్ దట్. కోఇన్సిడెంట్ డయామీటర్ లేకపోతే నాకు ఈ పాయింట్, వెయిట్ ఎ మినిట్. ఓకే, ఏంది కన్స్టెంట్స్కి చేంజ్ అయిపోయా. ఇది కోఇన్సిడెంట్ సారీ, నేను లైక్ సింబల్, నేను ఇది మిడ్ పాయింట్ ఏదో మిడ్ పాయింట్ పైన ఉంది. సో ఇది కోఇన్సిడెంట్, సెలెక్ట్ ఇది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా కోఇన్సిడెంట్ అయిపోయింది. ఇప్పుడు క్లిక్ చేయండి, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇందాక దాంట్లో అయితే మనం జూమ్ చేసి చూస్తే చిన్న హోల్ కనబడుతుంది, ఇప్పుడు అది కూడా కనబడదు. ఓకే చేసేయండి. దిస్ ఇస్ రివాల్వ్. ఓకే, ఇది రివాల్వ్కి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి. డిలీట్ చేసేయండి. రివాల్వ్కి ఎగ్జాంపుల్ నేను రివాల్వ్ సెలెక్ట్ అయిపోయాను. రివాల్వ్కి ఎగ్జాంపుల్ నేను పిస్టన్ అనుకుంటున్నాను. పిస్టన్ ఎలా చదువుతాను. ఓకే, అండ్ గీసేటప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్కెచ్ గీసేటప్పుడు 1/4 అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రాస్ సెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ చేస్తే, అంటే మళ్ళీ కట్ చేస్తే ఏ విధమైతే షేప్ వస్తుందో ఆ షేప్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఎందుకు అది క్రియేట్ చేయాలి అంటే హాఫ్ క్రియేట్ చేస్తే స్కెచర్కి సెంటర్ లైన్కి స్కెచర్ అంటే 2 sides వెళ్ళిపోతుంది. ఇదే స్కెచ్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి అది మనకి కండిషన్ ఓవర్లాప్ అవుతుంది. ద సేమ్ టైం కండిషన్ ఎక్సెడ్ అవుతుంది మనకి. సో 90% ఆఫ్ ది స్కెచర్ మాత్రమే క్రియేట్ చేయాలి. 90% అంటే కరెక్ట్ చెప్పాలంటే ఇది రివాల్వ్ ఎలా చెప్పాలంటే మీరు ఒక చిన్న యాపిల్ ముక్కని తీసుకొని మీరు 4 parts కట్ చేయండి. అంటే మిడిల్కి ఒక పార్ట్, మళ్ళీ ఇంకొక మిడిల్లో ఒక పార్ట్ కట్ చేస్తే మీకు ఒక యాపిల్ షేప్ మీరు క్రియేట్ చేయాలంటే ఆ 4th పార్ట్ ఏదైతే మీకు ఫ్రంట్ వ్యూలో పెట్టుకొని చూస్తే ఏదైతే షేప్ క్రియేట్ అవుతుందో, ఏదైతే షేప్ మీకు కనబడుతుందో దాన్ని మీరు స్కెచర్గా క్రియేట్ చేస్తే మీరు అప్పుడు యాపిల్ షేప్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్ చూపించాలంటే యాపిల్ అనేది షేప్ అనేది నేను ర్యాండమ్గా తీసుకుంటున్నాను. ఇలా వస్తుంది అనుకుందాం. నాట్ ఎగ్జాక్ట్. ఇది మన యాపిల్కి సంబంధించింది అనుకున్నాం. సరే, ఇంకొంచెం క్లారిటీకి ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ లైన్కి లైన్ పెట్టేసుకున్నాను. కండిషన్స్ కంపల్సరీ ప్రతిసారి గుర్తుంచుకోవాలి. ఓవర్లాప్స్ ఉన్నాయా, ఓపెనెంట్స్ ఉన్నాయా. ఇప్పుడు తీయడానికి నేను సెంటర్ లైన్ పెట్టేసాను. ఇప్పుడు యాపిల్ పిస్టన్ ఓకే, ఎక్కడో కండిషన్ మిస్ అవుతుంది. ఏదో ఓపెన్ అండ్ సంథింగ్ ఏదో ఉండాలి దీనికి, లేకపోతే లైన్ ఏదో ఒక ఎక్సిట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, లైన్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది. సో ఇది కూడా మనం వెరీ కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి ఇది రైట్. సో మొత్తం పోయింది. సో సింపుల్గా లైన్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక లైన్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్లిక్ చేసి మళ్ళీ ఏదో సరే ఇది తర్వాత చూద్దాం, టైం వేస్ట్ అనేది. ఇది నేను ఇంకో వీడియో నెక్స్ట్ ఇది దాంట్లో చెప్పేస్తాను. ఇది ఒక క్లిక్ చేసి ఇది పిస్టన్ వచ్చేసింది. తర్వాత ఓకే చేసి ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పిస్టన్కి హోల్స్ కావాలంటే ఎక్స్ట్రూడ్, సెలెక్ట్ ద ప్లేన్, సర్కిల్, సెలెక్ట్ డయామీటర్ 75. ఓకే, అండ్ ఇది సెంటర్ నుంచి మీకు మిడిల్ నుంచి 2 sides రావాలి కాబట్టి యూస్ దిస్ ఆప్షన్. సెంటర్లోకి వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే నేను చెప్పే క్లాస్ ఇది అర్థమవుతుందండి. లేకపోతే మీకు ఇది ఇలా చేశాను ఏం చేశానని మీకు అర్థం కాదు. క్లాసెస్ అన్నీ అర్థం అవ్వాలంటే ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాల్సింది మీరు. ఓకే, అండ్ ఇలా క్లిక్ చేసి కట్ అయిపోయింది. ఓకే చేసాను. నెక్స్ట్ ఇదే దాన్ని సైడ్స్కి కట్ చేసుకోవాలనుకుంటే ఇది ఓకే, నేను మిర్రర్ చేసుకుంటాను. మళ్ళీ దీన్ని మళ్ళీ 2 sides సెంటర్ నుంచి రావాలంటే కట్ ఇట్. ఇది మొత్తం ఇలా ఓకే. అండ్ ఇదే దాన్ని నాకు మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఐఎమ్ యూజింగ్ దిస్ మిర్రర్. ఇది మళ్ళీ మిర్రర్ క్లాస్ వచ్చి చెప్తాను, బట్ ఇప్పుడు చెప్పేస్తున్నాను.
ఓకే. అండ్ దీనికి ఏమైనా రెండెన్సింగ్ అప్లై చేసుకోవాలంటే కలర్స్, యూ కెన్ అప్లై ద కలర్స్. దీనికి ఇప్పుడు యూజ్ చేసిన ఆప్షన్స్ అన్నిటికీ మళ్ళీ ప్రతి దానికి ఒక క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు జస్ట్ నేను యూజ్ చేస్తున్నాను అంతే. కలర్స్ ఏదైనా సరే మీ ఇష్టం వచ్చింది అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ నేను బాడీకి సెలెక్ట్ చేసుకుంటే, ఒక మిడిల్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే బాడీ మొత్తానికి కలర్ అప్లై అయిపోతుంది. థ్యాంక్స్. ఇది రివాల్వ్లో ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఇంకొక వీడియో అప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.